మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేస్తూనే ఉంటారు. బట్ దీంట్లో కొన్ని సర్టిఫికేషన్స్ అయితే మనకి కంపెనీస్ అనౌన్స్ చేస్తుంటాయి, లైక్ డాల్బీ విజన్ అని, డాల్బీ ఆడియో అని. రియల్గా మీరు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారా? ఈవెన్ ఆ గ్యాడ్జెట్స్ యూజ్ చేసిన తర్వాత కూడా, అంటే ఆ ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఆ కైండ్ ఆఫ్ డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో నేను మీకు ఒక టిప్ని అయితే చెప్తాను, ఇది పాటించారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 100% మీరు ఆ అవుట్పుట్ అయితే చూడొచ్చు. సో అదేంటని తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 878. సో మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ గెలాక్సీ సిరీస్లో మరొక అద్భుతమైనటువంటి ఫోన్ అతి త్వరలో రాబోతుంది. లేటెస్ట్ ఇన్నోవేషన్ టెక్నాలజీలో మాత్రం శాంసంగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇందులో ఉండేటువంటి స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో స్లైడబుల్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫోల్డబుల్ కూడా. అంటే మనకి చూడటానికి ఫోన్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇంకొక స్క్రీన్ కావాలనుకుంటామో దాన్ని ఫ్లిప్ చేస్తే సరిపోతుంది, అది స్క్రీన్ లాగా రావడం జరుగుతుంది. మళ్ళీ క్లోజ్ చేశారంటే కెమెరా బంప్కి ఇది ఈక్వల్గా లెవెలైజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. మరి ఈ కాన్సెప్ట్తో కూడినటువంటి మొబైల్ ఫోన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. ఈరోజు లెట్స్ గో డిజిటల్ ద్వారా దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఇమేజెస్ అయితే బయటకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి శాంసంగ్ దగ్గర నుంచే. శాంసంగ్ గెలాక్సీ F23 5G మొబైల్ ఫోన్ అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. మంచి అగ్రెసివ్ ప్రైస్, ఇంట్రడక్టరీ ప్రైస్ అయితే మాత్రం సింప్లీ దే నెయిల్డ్ ఇట్ అనే నా అభిప్రాయం. బట్ దీంట్లో కూడా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. దీంట్లో కోల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SoC చిప్సెట్, 4GB ఆఫ్ ర్యామ్, అలాగే 6GB ఆఫ్ ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ 128GB వేరియంట్లో రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికి 50+8+2, ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ తీసుకొని రావడంతో పాటు వాటర్ డ్రూ డ్రాప్ నాచ్ తెచ్చారు. సో ఈ రెండు కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది, మిగతావన్నీ బాగున్నాయి. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు దీంట్లో మనకి 25 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఉంది, బాక్స్లో ఈసారి వీళ్ళు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదంట. అండ్ ఇవన్నీ కూడా మీకు అఫీషియల్గా రేపు 12వ తారీఖు నుంచి మనకు సేల్లోకి అయితే రానున్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4+128GB ఏదైతే ఉందో 14,999 రూపాయలు, అలాగే 8+128GB ఏదైతే ఉందో 17,16,000 రూపాయలకు వీళ్ళు మన ముందు తీసుకొని రావడం జరిగింది. క్వైట్ ఇంట్రెస్టింగ్ ప్రైజే. బట్ ఫ్రంట్ ఆ డిస్ప్లే ఏదైతే ఉందో దాన్ని కొంచెం మాడిఫై చేసి, ఈవెన్ డిస్ప్లే వచ్చేటప్పటికి IPS డిస్ప్లే అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో కొంచెం మోడిఫికేషన్స్ తోటి తీసుకొచ్చుంటే బాగుంటుంది. ఇంకొక 1000-1500 ఎక్కువైనా పర్వాలేదు, మంచి కాంపిటీషన్ ఇచ్చిందని నా అభిప్రాయం. ఎనీవే 755G ప్రాసెసర్తో ఇచ్చినటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేపు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi 12 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ అయితే వీళ్ళు దాచించారు. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్స్ ఈరోజు బయటకు రావడం జరిగింది. రేర్ వచ్చేటప్పటికే సర్క్యులర్ మాడ్యూల్ తోటి మనకి మొబైల్ ఫోన్ అయితే రాబోతుందంట. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి రేర్ కెమెరా స్పెక్స్ కూడా ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. రేర్ 50+40+48+48 అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా మనకి ప్రైమరీ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో హెవీ అండ్ అవుట్పుట్ క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ ఇందులో మనకి టెలిఫోటో లెన్స్ కూడా మనకి రాబోతుంది. సో డిజైన్ సర్క్యులర్ మోడల్లో ప్రీవియస్గా హానర్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ చూసినటువంటి డిజైన్లో మనకి ఇదైతే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూసినప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి, శాంసంగ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అఫీషియల్ కంపెనీ దగ్గర నుంచి సుమారుగా 190GBకి సంబంధించినటువంటి డేటాను అయితే హ్యాకర్స్ హ్యాక్ చేయడం జరిగిందంట. దీంట్లో శాంసంగ్కి సంబంధించినటువంటి మోడెమ్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి OEM బూట్ లోడర్స్ ఉంటుంది చూసారా, వాటి అన్లాకింగ్స్తో పాటుగా శాంసంగ్కి సంబంధించినటువంటి బయోమెట్రిక్ డేటాని కూడా ఇందులో చోరీకి గురైందని చెప్పి, అండ్ అఫ్ కోర్స్ ఈ డేటా అంతా కూడా టెలిగ్రామ్ గ్రూపుల్లో అమ్మకానికి కూడా పెట్టేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది సరికొత్త గ్రూప్ ఏం కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు మనకి ఎన్విడాకి సంబంధించినటువంటి డేటాని హ్యాక్ చేసినటువంటి సంస్థ, వీళ్ళ పేరు వచ్చేటప్పటికే లాపస్, అదే సంస్థ దీన్ని హ్యాకింగ్ గురైందని చెప్పి. అండ్ దీంట్లో కంగారు పడాల్సిన విషయం లేదు, యూజర్ డేటా లేదా ఎంప్లాయీస్ డేటా ఎక్కడా కూడా హ్యాక్ అవ్వలేదని చెప్పి శాంసంగ్ అయితే స్పష్టం చేయడం జరుగుతుంది. మరి ఏమో ఎవరు చూడొచ్చారు, మరి ఈ డేటా హ్యాక్ అయినా కాలేదా అనేది మాత్రం ఇంకా దేవుడికే తెలియాల్సింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ ఈవెంట్ ఈరోజు రాత్రి 11:30కి అఫీషియల్గా మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది. మన ఇండియన్ టైమింగ్ ప్రకారం వాళ్ళకైతే సుమారుగా 10:30కి. సో దీంట్లో ఈసారి వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఐఫోన్కి సంబంధించినటువంటి SE 3rd జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్ 5th జనరేషన్ అండ్ 27 ఇంచెస్కి సంబంధించినటువంటి మ్యాక్తో పాటు M2తో వచ్చేటువంటి మ్యాక్బుక్ ఎయిర్, అలాగే మ్యాక్బుక్ ప్రోను అయితే లాంచ్ చేయబోతున్నారని రూమర్ న్యూస్ అయితే ఉన్నాయి. సో ఎన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మేబీ సూన్ దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే ఈరోజు రాత్రి దాకా మనం వెయిట్ చేయాల్సిందే.
అండ్ అయినా కానీ లేదు నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ కావాలన్నా అన్నట్లయితే కనుక నా ట్విట్టర్ అకౌంట్ని కింద పిన్ చేసి పెడతాను, ఫాలో అయిపోండి. సో మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ట్వీట్ చేస్తుంటాను. నైట్ అంతా ఆల్మోస్ట్ ఆల్ జాగారం అని మనం చెప్పుకోవచ్చు. సో ఎనీవే ఐఫోన్ SE3 మాత్రం మంచి ప్రైజింగ్లో తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఆండ్రాయిడ్ యూజర్స్ యాపిల్కి షిఫ్ట్ అవుదామని చెప్పి చూస్తున్నారు. దాంట్లో మీరున్నారా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. అండ్ ట్విట్టర్ ఐడిని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ దీంతో పాటు ప్యారల్ గా వీళ్ళు ఐఫోన్లో వచ్చేటప్పటికి మరొక కలర్ గ్రీన్ కలర్ని, అలాగే ఐప్యాడ్లో వచ్చేటప్పటికి ఒక పర్పుల్ కలర్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారంట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ చెన్నై, బెంగళూరు, తర్వాత మనకి నార్త్ ఇండియాలో కూడా ఒక ప్లాంట్ డేటా వేర్హౌస్ అయితే ఉంది. సో దాని తర్వాత అతి పెద్ద క్లౌడ్ డేటాబేస్ సెంటర్ని మన హైదరాబాద్లో పెట్టడం అయితే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అండ్ దీని ద్వారా క్లౌడ్ డేటా యాక్సెస్, అలాగే క్లౌడ్ ద్వారా మనము డేటాని రిట్రీవ్ చేసుకోవటం లేదా అప్లోడ్ చేయటం ఇవన్నీ కూడా మరింత సులువుగా కానుందంట. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరికొంతమంది ఎంప్లాయీస్ కూడా ఇదైతే అఫీషియల్గా సపోర్ట్ చేయనుంది, అంటే జాబ్స్ రూపంలో. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. సో ప్రౌడ్ మూమెంట్ అని మనం చెప్పుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాలకి. ఇక నెక్స్ట్ చెప్పు మనకి వివో దగ్గర నుంచి వివో అతి త్వరలో X సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరొక రెండర్ లీక్ అయితే బయటకు రావడం జరిగింది. ఈవెన్ దీని ఫోల్డ్ ఏదైతే ఉందో రేర్ కూడా, ఇది కూడా సర్క్యులర్ మాడ్యూల్తోనే. అండ్ ఈసారి మరింత పవర్ఫుల్ అండ్ IMX 766 ఇలాంటి సెన్సార్ 7 సిరీస్ చూస్తుంటాం కదా, కాకుండా 8 సిరీస్ ఆఫ్ సెన్సార్స్ని మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే గుడ్ మూవ్. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ బడ్జెట్ సెగ్మెంట్లో మన ముందు తీసుకొచ్చినటువంటి రెడ్మీ నోట్ 11 మొబైల్ ఫోన్ ఉంది చూసారా. దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో ఈరోజు ఒక 500 రూపాయలు కంపెనీ పెంచడం అయితే జరిగింది. సో నాకు ఇది బాగుండదు, ఎందుకంటే లాంచ్ చేసేటప్పుడు ఆ ప్రైస్లో లాంచ్ చేస్తారు కాబట్టి కష్టమో నష్టం అదే ప్రైస్లో కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇన్ని మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేసి మళ్ళీ వాటి మీద ప్రైస్ హైక్ చేయటం లేదా తగ్గించడం ఇవన్నీ కూడా నాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ప్రైజింగ్ పెంచడాన్ని? మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ మన ఇండియాలో ఈరోజు ఉమెన్స్ డే ఉంది కదా. బై ద బై ఎవరైతే అమ్మలు ఉన్నారో, చెల్లెలు ఉన్నారో, అక్కలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ 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 ఉమెన్స్ డే. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా సామ్సంగ్ డెడికేటెడ్గా మన ఇండియాలో ఉమెన్స్తో నడిచేటువంటి ఒక అఫీషియల్ సామ్సంగ్ స్టోర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఉండేటువంటి ఎవరైతే వాలంటీర్స్ కావచ్చు, లేదన్నట్లయితే మీకు టెక్ గైడ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా సేల్స్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, సపోర్ట్ టీమ్ కావచ్చు, అందరూ కూడా కంప్లీట్గా లేడీసే ఉండడం జరుగుతుందంట. నిజంగానే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. సో అన్నిటిల్లోనూ కూడా అందరూ ఈక్వల్ అని చెప్పడం కోసం ఇదైతే మనకి అండ్ 100% ఐ విష్ వెరీ 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 సక్సెస్ఫుల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్టోర్. అండ్ అతి త్వరలో ఇలాంటివి మరిన్ని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ స్టోర్ ఏదైతే ఉందో ప్రస్తుతం అహ్మదాబాద్లో వీళ్ళైతే లాంచ్ చేశారు. సక్సెస్ అయిందంటే త్రూఅవుట్ పాన్ ఇండియా మరిన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే టెక్ టిప్ ఆఫ్ ద డే. ఎప్పుడన్నా మీరు ఒక మొబైల్ ఫోన్లో డాల్బీ విజన్ లేదా డాల్బీ అట్మోస్ లేదన్నట్లయితే డాల్బీ ఆడియో ఇలాంటి సర్టిఫికేషన్స్ అయితే చూస్తుంటారు కదా. ఈవెన్ మీరు డివైస్ని మీరు పర్చేజ్ చేసినా, అలాగే ఇయర్ ఫోన్స్ని మీరు పర్చేజ్ చేసినా, లేదా హెడ్ ఫోన్స్ని మీరు పర్చేజ్ చేసినా, మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్క్రీన్లో కూడా దానికి సంబంధించినటువంటి డీకోడర్స్ ఉంటేనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ చూస్తున్నారు, డాల్బీ విజన్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు అన్నంత మాత్రం మీకు డాల్బీ ఆడియో అవుట్పుట్ లేదా డాల్బీ విజన్ ఆడియో వీడియో అవుట్పుట్ రావాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ ఈ 3 డివైజెస్ కూడా ఖచ్చితంగా వాటికి సపోర్ట్ చేస్తేనే వస్తుంది. చాలామంది నన్ను కామెంట్ చేస్తుంటారు, డాల్బీ ఆడియో అనుకున్నాను, నాకు సౌండ్ నార్మల్గా అనిపిస్తుంది. బట్ ఆ రెండింటిలో ఈవెన్ ఒకవేళ మీరు ఓటీటీకి సంబంధించినటువంటి యాప్ కావచ్చు లేదా మ్యూజిక్ ప్లేయర్ కావచ్చు, దానిలో కూడా ఆ ఫీచర్ ఉంటేనే మీరు దీన్ని అయితే వాడుకోగలరు. అండ్ బై ద వే ఈరోజు మార్నింగ్ నేను ఒక స్మార్ట్ వాచ్, అది కూడా కాలింగ్ ఫ్యూచర్తో ఉన్నటువంటి స్మార్ట్ వాచ్ మో లైఫ్ సెన్స్ 500 ప్రోని అన్బాక్స్ చేశాను. 2999 రూపాయలకే కాలింగ్ ఫ్యూచర్తో, అంటే బెస్ట్ డీల్ అనే నా అభిప్రాయం. ఒకవేళ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నథింగ్ దగ్గర నుంచి. నథింగ్ మీ అందరికీ తెలిసిందే. దీంట్లో మనకి ఆల్రెడీ ట్రాన్స్పరెంట్తో ఉన్నటువంటి TWS బడ్స్ని అయితే చూసాం కదా. ట్రాన్స్పరెంట్తో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కూడా అతి త్వరలో అయితే చూడబోతున్నాం. మొన్న జరిగినటువంటి MWCలో ఉన్నటువంటి ఒక పిక్చర్ నిన్న రాత్రి లీక్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి CEO ఈ మొబైల్ ఫోన్ని పట్టుకొని టెస్ట్ చేస్తున్నారు. అండ్ నథింగ్ కంపెనీ వెబ్సైట్ కూడా అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని టీజర్స్ని టీజ్ చేస్తుంది. కాబట్టి అతి
అతి త్వరలో మనం వీటిని కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద నథింగ్. అండ్ నథింగ్ మొబైల్ ఫోన్కి మీరు ఎంతమంది ఎక్సైటెడ్ అయి ఉన్నారు, లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్, ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.